వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నల్లబొగ్గు గనుల సాక్షిగా తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సెగలు పూడుతున్నాయి. సింగరేణి కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ సంక్షేమ బాణాలు వదులుతూ ఉంటే టెండర్ల లీలలను బయటపెడుతూ బీఆర్ఎస్ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. వీటన్నిటికీ మించి కల్వకుంట్ల కవిత సడన్ గా బాయిబాట పట్టి తెలంగాణ రక్షణ సేన పేరుతో సరికొత్త పొలిటికల్ బాంబు పేల్చారు. అసలు సింగరేణి అండర్ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది? ఈ పొలిటికల్ వార్ లో చివరకు గెలవబోయేది ఎవరు? కార్మికుల మనసులో ఏముంది? సింగరేణి బొగ్గు గనుల సాక్షిగా తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుడుతున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంచిర్యాల వేదికగా కార్మికుల వారసులకు కారుణ్య నియామక పత్రాలు అందించి కొత్త చర్చకు తెరలేపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కార్మికులకు అసలైన సంక్షేమం అందుతుందని ఆయన గట్టిగా వినిపిస్తున్నారు. అవుట్సోర్సింగ్ కార్మికులకు సైతం చరిత్రలో తొలిసారి బోనస్ ఇచ్చామని బట్టి విక్రమార్క గర్వంగా చెప్పుకొచ్చారు. ప్రమాద బీమాను ₹1 కోటి పెంచి కార్మిక కుటుంబాల్లో ధీమా నింపామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. అయితే ఇదే వేదికపై నుండి బీఆర్ఎస్ బీజేపీలను టార్గెట్ చేస్తూ బట్టి విక్రమార్క చేసిన విమర్శలు రాజకీయ దుమారం రేపాయి. సింగరేణికి రావాల్సిన 2 కీలకమైన బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనిచ్చిందెవరని ఆయన ప్రశ్నించారు. ఆ బ్లాకులు గనక సింగరేణి పరిధిలోనే ఉంటే సంస్థకు దాదాపు 2,624 కోట్ల అదనపు లాభం వచ్చేదని లెక్కలు కట్టారు. గత పాలకుల కుట్ర వల్లే సింగరేణి భారీగా నష్టపోయిందని, ఇకపై అలాంటి దోపిడీని సాగనివ్వబోమని హెచ్చరించారు. సింగరేణి బోర్డుకు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ అత్యంత పటిష్టంగా న్యాయబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. మెడికల్ ఇన్వాలిడేషన్ లాంటి సమస్యలను కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎందుకు పరిష్కరించలేకపోయారని మంత్రి శ్రీధర్ బాబు సైతం నిలదీశారు. ప్రస్తుతానికి సింగరేణి ప్రాంతంలో కాంగ్రెస్ తన కార్మిక అనుకూల ఇమేజ్ను మరింత బలోపేతం చేసుకునే వ్యూహంలో పడింది. పాలకపక్షం చేస్తున్న ప్రచార ఆర్భాటంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ అంతే ఘాటుగా ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ బీజేపీలు 2 లోపాయికారి ఒప్పందాలతో సింగరేణిని పూర్తిగా బలహీనపరుస్తున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సింగరేణిలో టెండర్ల రాజకీయాలు నడుపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బొగ్గు బ్లాకులను ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లనివ్వలేదని, ఆ చరిత్రను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని ధ్వజమెత్తారు. నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు నిర్వహిస్తామని నమ్మవలికిన కాంగ్రెస్ 2 ఏళ్లు దాటుతున్నా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో కార్మికుల కోసం పోరాటాలు ప్రారంభించాకే ప్రభుత్వం భయపడి నియామక పత్రాలు పంపిణీ చేసిందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చినా ఎన్నడూ ఇలాంటి చౌకబారు ప్రచారాలు చేసుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలని కేవలం రాజకీయ షో మాత్రమేనని కార్మిక లోకం గుర్తిస్తోందని వ్యాఖ్యానించారు. సీఎం కుటుంబానికి అత్యంత ఆప్తులుగా ఉన్న కంపెనీలకే సింగరేణిలో అధిక శాతం టెండర్లు కట్టబెడుతున్నారని సంచలన ఆరోపణ చేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరుతో అనుకూల సంస్థలకు భారీగా దోచిపెడుతూ నల్లధనానికి తెరలేపారని విమర్శించారు. అంతకంటే తక్కువ రేట్లకు గతంలో టెండర్లు జరిగితే ఇప్పుడు ఎక్కువ రేట్లకు టెండర్లు ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏంటని అడిగారు. రాజస్థాన్లో ప్రతిపాదించిన సోలార్ పవర్ ప్రాజెక్టుకు కనీసం డిపిఆర్ కొనుగోలు ఒప్పందాలు లేకపోవడం ప్రభుత్వ నిర్వాహకానికి నిదర్శనమన్నారు. లాభాల వాటాను కేసీఆర్ ప్రభుత్వం 32% పెంచితే నేడు కాంగ్రెస్ మాటల గారడీతో కార్మికులకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మిక క్షేత్రంలో కల్వకుంట్ల కవిత ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు గులాబీ దళంలోనే కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. బాయి బాట పేరుతో ఆమె నేరుగా గనుల ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీరాంపూర్ RK7 మైన్ దగ్గర అండర్ గ్రౌండ్ కార్మికులతో ముఖాముఖి మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు. గనుల్లో కార్మికులకు కనీస తాగునీటి సదుపాయం కూడా కల్పించకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. పాత పడిపోయిన టెక్నాలజీతో కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గును వెలికి తీస్తున్నారని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. మెడికల్ బోర్డుల నిర్వహణలో జరుగుతున్న జాప్యం వల్ల అనారోగ్యంతో ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. అయితే ఈ పర్యటనలో ఆమె చేసిన అన్నలు లేరనుకుంటున్నారా, వాళ్ళంతా మా పార్టీలోనే ఉన్నారు అనే వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలు కేవలం కార్మికుల సమస్యలపై వచ్చిన ఆవేశమా, లేక వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం ఉందా అన్నది మిస్టరీగా మారింది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కవిత ఈ పర్యటనలో బీఆర్ఎస్ పేరును పెద్దగా ప్రస్తావించకుండా ఒక కొత్త పంతాను ఎంచుకున్నారు. తెలంగాణ రక్షణ సేన అనే సరికొత్త పేరుతో ముందుకు వస్తూ ఆమె సింగరేణి బెల్ట్లో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు టీఆర్ఎస్ కార్మిక విభాగాన్ని నడిపించిన ఆమె
ఇప్పుడు సొంతంగా ఒక ప్రాంతీయ శక్తి అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. అటు కాంగ్రెస్ బీజేపీలతో పాటు ఇటు బీఆర్ఎస్ పైన పరోక్షంగా విమర్శలు చేయడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. తెలంగాణ సోయి ఉన్న ప్రత్యామ్నాయ శక్తి మాత్రమే కార్మికుల హక్కులను కాపాడగలదని కవిత బలంగా నమ్ముతున్నారు. యువత, స్థానిక హక్కులు, అండర్ గ్రౌండ్ మైనింగ్ లాంటి భావోద్వేగ అంశాలను అస్త్రాలుగా చేసుకుని ఆమె కొత్త స్థావరాన్ని నిర్మించుకుంటున్నారు. సింగరేణి గనుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా సాగునీటి ప్రాజెక్టుల దాకా విస్తరించాయి. కల్వకుంట్ల కవిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజంగానే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. అంతరాష్ట్ర వివాదాలు, మహారాష్ట్ర సాకులను చూపిస్తూ కాలయాపన చేయడం ఇకనైనా మానుకోవాలని ఆమె గట్టిగా హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక రైతులకు, గనుల ప్రాంత ప్రజలకు నీటి హక్కులను కల్పించడమే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. సింగరేణి బొగ్గు రాజకీయాల నుండి మొదలుపెట్టి సాగునీటి సెంటిమెంట్ వరకు అన్నిటినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రాంతీయ భావోద్వేగాలను రగల్చడం ద్వారా సరికొత్త రాజకీయ కథనాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కవిత భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ మంత్రులు కవిత పర్యటనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. పవిత్రమైన సింగరేణిని కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మెడికల్ ఇన్వాలిడేషన్, డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలను పరిష్కరిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక ఏడుస్తున్నాయని కాంగ్రెస్ అంటోంది. అయితే పాత హామీల అమలు తీరుపై కార్మిక వర్గాల్లో మాత్రం అంతర్గతంగా తీవ్రమైన మదనం నడుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నెలకు 2 సార్లు మెడికల్ బోర్డులు ఎందుకు జరగడం లేదనే ప్రశ్నలు క్షేత్రస్థాయి నుండి వస్తున్నాయి. ఈ పొలిటికల్ వార్లో కార్మికుల అసలైన సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఒకప్పుడు కేవలం హక్కుల పోరాటాలకు, కార్మిక ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న సింగరేణి ఇప్పుడు పార్టీల బలాబలాల యుద్ధ భూమిగా మారింది. రాబోయే రోజుల్లో ఈ బొగ్గు బెల్ట్లో రాజకీయ పోరు మరింత ముదిరి పాకాన పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు, ఉద్యోగుల భర్తీ పేరుతో కార్మికులను తమ వైపు తిప్పుకోవాలని చూస్తుంది. బీఆర్ఎస్ మాత్రం అధికార పక్షం చేస్తున్నవన్నీ దగా, మోసపూరిత విధానాలంటూ క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఇక కవిత సరికొత్త రూపంలో ఉద్యమ రాజకీయాలు, స్థానిక సెంటిమెంట్ల కలయికతో ఒక కొత్త శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు. టీబీజే, కేఎస్ లాంటి గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు కూడా ఈ ముక్కోనపు పోటీలో ఏ వైపు మొగ్గాలో తెలియక సతమతమవుతున్నాయి. ప్రతి చిన్న అంశాన్ని, టెండర్ల వివాదాలను రాజకీయ ఆయుధాలుగా మలుచుకుంటూ నేతలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. లాభాల వాటా పెంపు విషయంలో కార్మికులలో నెలకొన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని విపక్షాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. వేల కోట్ల లాభాలు వస్తున్నా తమ శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కడం లేదనే భావన కార్మికుల్లో క్రమంగా బలపడుతోంది. ఈ అసంతృప్తి జ్వాలలను ఏ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందనే దానిపైనే సింగరేణి భవిష్యత్ ఆధారపడి ఉంది. తెలంగాణ రాజకీయాల దశను మార్చగల సత్తా ఉన్న ఈ ప్రాంతంలో గెలుపు గుర్రం ఎక్కేదెవరో చూడాలి. కార్మికుల హృదయాలను గెలుచుకొని సింగరేణిపై జెండా పాతే గమ్యస్థానం వైపు ప్రతి పార్టీ తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తోంది. సింగరేణి గనుల చుట్టూ అల్లుకున్న ఈ రాజకీయ వ్యూహాలు రాబోయే సార్వత్రిక సమీకరణాలను శాసించేలా మారుతున్నాయి. ఇటు అధికార బలంతో కాంగ్రెస్, అటు క్షేత్రస్థాయి పట్టుతో బీఆర్ఎస్ కొత్త ప్రయోగంతో కవిత తలపడుతూ ఉండడం గమనార్హం. కేవలం కార్మిక సమస్యల పరిష్కారం కోసమే ఈ ఆరాటమా, లేక ఓటు బ్యాంకు రాజకీయాలా అన్నది ప్రజలు గమనిస్తున్నారు. బొగ్గు గనుల్లోని ప్రతి నియామకం, ప్రతి టెండర్ ఇప్పుడు పారదర్శకత అనే పరీక్షకు గురికాక తప్పడం లేదు. పారిశ్రామిక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై, ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణి లాంటి ప్రతిష్టాత్మక సంస్థను పనంగా పెట్టవద్దని మేధావులు హెచ్చరిస్తున్నారు. సింగరేణి ఇప్పుడు కేవలం బొగ్గు ఉత్పత్తి కేంద్రం కాదు, రాబోయే తెలంగాణ రాజకీయాల దిశను మార్చే అసలైన పవర్ హౌస్. సెంటిమెంట్లు, హామీలు, సంచలన వ్యాఖ్యల మధ్య ఈ పోరు ఊహించని మలుపులు తిరుగుతోంది. మరి ఈ పొలిటికల్ మైండ్ గేమ్లో కార్మికులు ఎవరి వైపు నిలబడతారు? సింగరేణి సామ్రాజ్యాన్ని శాసించబోయే ఆ బాస్ ఎవరు? ఇప్పుడిదే తెలంగాణ పాలిటిక్స్లో $1 మిలియన్ ప్రశ్న. అంతిమంగా కార్మికుల మనసు గెలిచి సింగరేణి సామ్రాజ్యాన్ని శాసించే ఆ లీడర్ ఎవరో తేలడానికి మరికొంతకాలం వేచి చూడాల్సిందే.